ఇట్లా చెప్పారండి. బిఎన్ఎస్ అంటే ఐపీఎస్ని తీసేసి బిఎన్ఎస్ పెట్టారంట. బిఎన్ఎస్ అంటే చెప్తా చూడండి. ఫస్ట్ లా నుంచి ఇంటర్నేషనల్ లా, స్టేట్ లా అని వచ్చిందండి. స్టేట్లో మళ్ళీ 2 టైప్స్, పబ్లిక్ లా, ప్రైవేట్ లా. పబ్లిక్ లాలో వచ్చి మళ్ళీ 3 టైప్స్గా విభజించినారు. అడ్మినిస్ట్రేషన్ లా, కాన్స్టిట్యూషనల్ లా, లా ఆఫ్ క్రైమ్స్. లా ఆఫ్ క్రైమ్స్లో 2 టైప్స్, ఇదిగోండి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్. మన సబ్జెక్ట్ బిఎన్ఎస్ అనమాట. సో ఇది మన సబ్జెక్ట్. నెక్స్ట్ ప్రైవేట్లో కూడా దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పారండి సారు. ఎగ్జాంపుల్ వచ్చి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అండి. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ క్రైమ్. క్రైమ్ అంటే చంపడం. చంపడం అంటే ప్రతి ఒక్కరు చంపడం కాదండి. చంపడంలో కూడా ఈ 4 కలిపితే చంపడం అంటారు. ఇంటెన్షను, ప్రిపరేషను, అటెంప్ట్, అకంప్లిష్మెంట్. అంటే ఇంటెన్షన్ ఉండాలన్నమాట. ఎవరిని చంపుతున్నాం, ఎందుకు చంపుతున్నాం అనే ఒక ఆలోచన ఉండాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎలా చంపాలి అంటే కత్తితో చంపాలా, రాడ్డుతో చంపితే చచ్చిపోతాడా అనే ఒక ఇంటెన్షన్ ఉండాలన్నమాట. నెక్స్ట్ అటెంప్ట్. ఎలా అటెంప్ట్ చేయాలి, ఒరే నువ్వు 4 పిలుచుకొని రా, నేను పిలుచుకొని వస్తాను, అందరం కలిసి చంపేద్దాం అని అట్లా. అకంప్లిష్మెంట్ అంటే ఇవన్నీ 3 అయిపోయినాక దీన్ని తీసుకొని రావాలన్నమాట బయటికి. నెక్స్ట్ మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే ఆర్టికల్ 1 to 51 వరకు ఉంటాయి. ఇవి కొన్ని చదివితే మనము ఫస్ట్ సెమిస్టర్కి ఎలిజిబుల్ అనమాట ఎగ్జామ్ రాయడానికి. ఆర్టికల్ 1 వచ్చి యూనియన్. ఆర్టికల్ 2 to 4 వచ్చి లా, క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ మాడిఫికేషన్స్. ఏమైనా స్టేట్స్లో మాడిఫికేషన్స్ కానీ ఏమైనా అప్డేట్స్ కానీ ఇవ్వాలంటే ఆర్టికల్ 2 to 4 సెక్షన్స్లో మనము ఏమైనా మాడిఫై చేసుకునే ఉంటుందండి. ఆర్టికల్ 5 to 11 సిటిజన్షిప్ అంటే ఎలా ఉండాలి, ఎలా బతకాలి అని చెప్పేది. ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే తెలుసు కానీ అది రిలీజియన్ గురించి కానీ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి కానీ ఇలా చెప్పడం. నెక్స్ట్ ఆర్టికల్ 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. 51A ఫండమెంటల్ డ్యూటీస్. మనకు 6 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఒకటి యాడ్ అయిందంటే ఎడ్యుకేషనల్ అనేది. ఇందాక స్టేజెస్ ఆఫ్ క్రైమ్ చెప్పాను కదండి. నెక్స్ట్ కామన్ ఆబ్జెక్ట్ అనమాట. కామన్ ఆబ్జెక్ట్ అనేది 5 మంది కలిపి 5 మంది కన్నా ఎక్కువ మంది చేస్తే దాన్ని కామన్ ఆబ్జెక్ట్ అంటారండి క్రైమ్ని. అంటే క్రైమ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, దాన్నే కామన్ ఆబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ కామన్ ఇంటెన్షన్. ఇంటెన్షన్ అనేది పెట్టుకొని చేయడం. అంటే మినిమం 5 మెంబర్స్ లోపల పెట్టుకొని వీని చంపేద్దాం రా అని డిసైడ్ చేసుకొని కామన్ ఇంటెన్షన్, ఇతన్నే చంపాలి, ఇక్కడనే చంపాలి అని పెట్టుకునేదాన్ని కామన్ ఇంటెన్షన్ అంటారండి. నెక్స్ట్ సెక్షన్ 108 అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్. సూసైడ్ని ప్రోత్సహించడం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి మీ డాడీ ఇప్పుడు మనకి 10th మార్క్స్ వచ్చింటాయి, ఫెయిల్ అయింటావు, కానీ నీకు ఒక ఏం లే అని అంటావు, మీ డాడీ కొట్టి చచ్చిపో, ఎందుకు నీకు బతకాలని అంటాడు. మనం ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతే దాన్ని అటెంప్ట్ ఆఫ్ సూసైడ్ అంటారనమాట. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సెక్షన్ 109 అటెంప్ట్ టు మర్డర్ అంటే మర్డర్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్, సోషలిస్టిక్ ఐడియా, డెమోక్రటిక్ కంట్రీ అండ్ రిపబ్లిక్. ఇది మామూలు డెఫినేషన్ అండి. సెక్యులర్ స్టేట్ అంటే ఈక్వలిటీ. మన ఇండియాలో ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం అందుతుంది, జస్టిస్ జరుగుతుంది అని చెప్పడం. లిబర్టీ అండ్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే అందరు సమానమే, పెద్ద చిన్న నేమ్ లేదు. అంటే పెద్ద కులాలు, చిన్న కులాలు, డబ్బున్నోళ్ళు, లేనోళ్ళు అనేం లేదండి, అందరు సమానమే అని చెప్పే ఒకే ఒక దేశం మన ఇండియా అండి. సో దట్ ఈస్ ది మెయిన్ అండి. ఇందాక నేను లాలో ఇంటర్నేషనల్ లా అని చెప్పాను కదండి. ఇంటర్నేషనల్ లా అనేది దేనికి ఉంటుందంటే అండి, అంటే మన దేశానికి వేరే దేశానికి మధ్యన ఏమైనా కేసులు వేసుకోవాలనుకుంటే ఈ ఇంటర్నేషనల్ లా అనేది మనకు ఉంటుందన్నమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంటుంది. కోర్ట్ వచ్చి నెదర్లాండ్స్లో ఉందండి. ఇవన్నీ మామూలుగా స్టేట్ కంటే ఈ స్టేట్లో పబ్లిక్, ప్రైవేట్ ఇవన్నమాట. ఇది ఇంటర్నేషనల్ అంటే దేశాల మధ్యన వేసుకునే దాన్ని ఇంటర్నేషనల్ అంటారనమాట. ఓన్లీ స్టేట్స్లో, మన స్టేట్లో పబ్లిక్, ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, పబ్లిక్ అంటే మనం.